Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు. అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే, ఇళ్లలో అయినా సరే, ఒక నలుగురు అంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు. అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం చేయవల్ల కలిగే ఫలితాలు ఏంటి? సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాలంకరోతు. త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాళది ఎప్పటిదీ కాదు, ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది. పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది. రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ, గంగావతరణ కథ, పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా? అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవిని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడే. కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే, కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా, ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేవీ భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి దేవీ భాగవతం వేదవ్యాసుని చేత రచింపబడింది. దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం. అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి. అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది. మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు. అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపర్వంలో కనపడుతుంది, సభాపర్వంలో కనపడుతుంది, అరణ్యపర్వంలో కనపడుతుంది, ఇంకా విరాట పర్వంలో చెప్పేకర్లా. ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుదిగురిచ్చి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు. ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని 24 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. ఆ తర్వాత వీళ్ళంతా మారువేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు. కానీ చిత్రం ఏంటంటే, నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు? ధర్మరాజు. ఎక్కడ? మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారు కొలువు దగ్గరికి వెళ్లే ముందనమాట. అంటే ధర్మరాజు గారేమో కంకుభట్టి అనే పేరుతోటి, భీముడు వంటలవాడు వలలుడు వేషంలో, అర్జునుడు పేడి రూపంలో, బృహన్నల రూపంలో, నకుల సహదేవులు వరుసగా అశ్వనీ పాలకులు, అశ్వపాలకులను గోపాలకులుగా వెడుతున్నారు. ద్రౌపదీదేవి మానిని అనే పేరుతోటి వెడుతోంది, మాలినిగా, ఇది సైరంధ్రిగా. విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు. అందులో ఏం చేశారనమాట, ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు. నిజానికి జననీ శివకామిని అందంగా పీసుశీల్ గారు అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు చేశారనమాట? అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు. కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందనగా
అర్జునుడు అమ్మవారిని 14 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ 14 శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితా సహస్రనామంలోవే. వాటిని ఇంకొక రకంగా గుదిగుచ్చి ఈయన స్తోత్రం చేశాడు. కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు. కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద, ధర్మరాజు గారు చేశారు. ఇంకా ఆశ్చర్యం, మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా? అవునండి. ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు. ఏది? మణి కోసం, శమంతక మణి కోసం. ఆయన ఎప్పటికీ రాకపోతే 28 రోజులు రాలేదు ఆయన. ఆ లోపు అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మవారిని పూజించారు. ఎవరు? ఆయన భార్య రుక్మిణీదేవి, పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు ఏమంటుంది? బాలామణితో మణితో హేలాగతి వచ్చు వనరు హేక్షణుడనుచు అని అమ్మవారు పలికింది. తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు. అక్కడ భామామణి అంటే జాంబవతి, జాంబవతిని తీసుకొస్తాడు. మణితో వస్తాడు, జాంబవంతుడిని జయిస్తాడు, ఆయనకి కీర్తి వస్తుంది అని అమ్మవారు పలికింది. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబిక. అంబిక అనే పేరుతో ఉన్నది. ఈ భాగవతంలో ఉన్నది, ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు. కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనమో ఆలోచించండి. అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు. శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు? ఇప్పుడు వెర్రి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి. కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు, ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది. అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట. దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది. ఇప్పుడు మేము ఉన్నాం, నిత్యం చేసేది భాగవత సప్తాహం. నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో, అమ్మవారి ఉపాసనతో చేసే ఉపాసనేమో అమ్మవారిది, కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు. అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి. కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం. ఆ జ్ఞానం కలిగిన వాడి స్థాయి వేరు. జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకునే అజ్ఞానుల స్థాయి వేరు. అందుకే లలితా సహస్రనామం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి